దేవుని సన్నిధిలో కనపడటం కాదు, దేవుని సన్నిధిలో ప్రభువుని వెతకటం కాదు. వాడు కనిపెడుతూ ఉన్నాడంట యేసయ్యని ఎప్పుడు అప్పగిద్దామని. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది, ఎవరు ఆయన? ఇస్కరియోతు యోధ. చూడండి, ఒకప్పుడు ఈ 12 మంది శిష్యులు దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చేసిన వాళ్ళే. చనిపోయిన వాళ్ళు లేపారు, రోగాలుంటే పోగొట్టారు, దెయ్యాలుంటే పోగొట్టారు. కానీ ఈయన జీవితంలో ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ధనము మీద మనసు కలిగిందో, జాగ్రత్త వినండి, అసలు పాయింట్లో మనం వచ్చాం. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ధనమే ధ్యేయంగా బ్రతికితే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఉచ్చుల్లో పడతావని దేవుని వాక్యం చూస్తుంది. యోధ ఇస్కరియోతు మనస్సు దేవుని మీద ఉండాలి, దేవుని యొక్క కార్యక్రమాల మీద ఉండాలి, దేవుని వెంబడించడంలో ఉండాలి. కానీ యోధ చేసినటువంటి పొరపాటు ఏంటంటే లోకాన్ని ప్రేమించి, దేవుని వాక్యం అదే చెబుతుంది, ఒకడు లోకాన్ని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే ఈరోజు చాలా మంది దేవుణ్ణి దూరం పెట్టుకొని మనుషుల్ని కౌగిలించుకున్నారు. కౌగిలించుకుంటాం అంటే అది లిటరల్ గా కాదు, వాళ్ళతో గడపటం, వాళ్ళతో సంభాషణ చేయటం. దేవుని కంటే లోకంలో బ్రతకటం, దేవుని కంటే ఎక్కువ సమయం వాళ్ళతో జీవించడం. దేవజనం ఆలోచన చేయండి, నువ్వు ప్రభువుని వెంబడించే వ్యక్తిగా వాడు గుర్తుపెట్టుకో, ధనము కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్నా ప్రియ దేవుని బిడ్డారా?